హలో గైస్, వెల్కమ్ టు మౌలీ టాక్స్. అంటే సిద్ధుతో మౌలీ టాక్స్. ఇన్ని రోజులు మౌలీ వచ్చి యూట్యూబ్లో మీతోన ఈ మీమ్స్కి కానీ పోస్ట్లే కానీ రియాక్ట్ చేస్తుండే ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు మౌలీతోనే కలిసి మౌలీకి సంబంధించిన మీమ్స్ అన్నిటిని రియాక్ట్ అవ్వబోతున్నాం. వెరీ ఎక్సైటెడ్. ఎస్. లెట్స్ గో. yes టీచర్. నేను నేర్పించిన పాట గుర్తుంది కదా? గుర్తుంది టీచర్. పాడు. ఈ యాంథమ్ గా సెట్ చేయాలని ఫిక్స్ అయినా. రేపు పొద్దున మీరు ఎటు పోయినా కానీ మీ పెళ్లిలో కూడా ఇదే పాట ప్లే అయితే ఏం చేస్తారు? పెళ్లిలో కూడానా? నాకు ఇంకా చాలా టైం ఉంది అప్పుడు ఇంకో మంచి పాట ఇస్తా మీకు. ఇంకో మంచి పాట అది మీ చేతుల్లో లేదు. ఓ ఆయన చేతిలో ఉంది, ఆ సార్ చేతుల్లో. సార్ మామూలు కాదు, అన్ని పాటలు చాలా బాగుంటాయి. మంచి మంచి సాంగ్లన్నీ సెలెక్ట్ చేసుకొని రీల్స్ చేస్తాడు. రీమేక్ ఒకటి ఉంది, ఇంకోటి ఏదో ఉంటుంది సాంగ్, అది హైలైట్. నా 2-3 రోజులు అదే సాంగ్ పాడా. ఏం సాంగ్ అది? ఏదో ఉంటది, ಹಿಂದೆ ಬೀಳ್ತೀನಿ ಹೇಳ್ಬೇಡ ಸಾರಿ, అదొకటి. ఇంకోటి 92 హలో ఇది 22653109 హలో. సో చిన్నప్పుడు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మౌలివి? నా ప్రొఫైల్ లోనే ఒకటి ఉంటది, అదే ఇప్పుడు మార్క్ చేసి పెట్టాడు. ఓకే, రెండో రీల్ ఇది. డీప్ ఫేక్ గురించి ఎప్పుడు ప్రమోట్ చేయను కానీ ఫర్ ద ఫస్ట్ టైం సపోర్ట్ చేస్తే బాగుండు అనిపించింది. కొంచెం హ్యాపీ. మహేష్ బాబు మార్క్ చేశారు, బానే ఉంది. సార్ ఎంకరేజ్ చేయండి అయ్యా ఇలాంటి మేమ్స్. ఈ సీన్ రియల్ లైఫ్ లో ఇట్లా ఉన్నప్పుడు హీరోయిన్ నిజంగా అక్కడ ఉంటే సేమ్ రియాక్షన్ ఉంటుందా, వేరేలా ఉంటుందా? అంతే ఉంటది, ఇంకేం. ఇదైతే బెస్ట్. ఏమంత సీరియస్ గా లుక్ తీసుకుంటే ఈ సాంగ్ భలే చేసాడు. దొరికిండ క్రియేటర్ దొరకలే. అయ్యా ఇక్కడ నుండి నాకు మెసేజ్ మౌలీని కాంటాక్ట్ అవ్వు. నెక్స్ట్ 90s బయోపిక్ సెకండ్ పార్ట్ ఏదైతే సెకండ్ పార్ట్ లిరిక్ రైటర్ గా ఖచ్చితంగా పెట్టుకుందాం. వెరీ ఇంప్రెసివ్ వర్క్. ప్లీజ్, యూ హ్యావ్ హిడెన్ టాలెంట్, ప్లీజ్ కీప్ ఇట్ హిడెన్. ఓకే, వండర్ఫుల్. మామూలుగా ఇప్పుడైతే కొంచెం గడ్డ ఉంది కానీ విజయ్ గారు ఈయన ఇద్దరు షేవ్ చేసినప్పుడు మొత్తం క్లీన్ షేవ్ ఉన్నప్పుడు సేమ్ కనిపిస్తారు. చిన్నప్పుడు వర్షన్ అయితే ఆ అబ్బాయిని, పెద్ద అయిన తర్వాత ఇటని. అదే ట్విట్టర్ లో చూసా, వేరే వీడియోకి చూసా. వేరే వీడియోకి విజయ్ గారితో మౌలన్న ఎవరో మీ వేసారు, అదే చూసా. దీనికి హ్యాపీనా? దీనికి హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే. ఈరోజు ఉదయం చూసా, పర్ఫెక్ట్. ఓకే, ఓమామని ఆదిపురుష్ చూసినప్పుడు ఏమనిపించింది, హనుమాన్ చూసిన తర్వాత ఏమనిపించింది? అమ్మో, ఆదిపురుష్ అయితే కష్టం, అది కూర్చోవడమే కష్టం. అది ఇట్లా స్టీల్ స్కేల్ తీసుకోవాలనిపించింది. యా, లిటరల్లీ. అసలు ఎందుకు అంత. ఓకే ఓకే, మనం దీని గురించి తక్కువ మాట్లాడుతున్నాం. మేము బాగుంది కానీ నా రియాక్షన్ ఇట్లా లేకుండా మంచిగా ప్రమోషన్ టైం దొరికిండు. కానీ లియో సినిమాలో సీన్ వేరే అవుతుంది. రేపు పొద్దున ఈ పిల్లగాడు పోయి ఏదైనా క్రైమ్ చేసి వీడే చిన్నప్పుడు అని వచ్చి మీ వెనకాల పడితే, నా వెనకాల పడితేనా పాపమ్మ, ఆయన కాపాడుతా నేను. అదే సారీ అంటారేమో. నేను విజయ్ తలపతి అని చెప్తా నేను. అలా తప్పించుకుంటారా? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. దీంతో మళ్ళీ యూట్యూబ్ లో ఇంకొకసారి మౌలీ అడుగు పెట్టాలి, మళ్ళీ రియాక్షన్ వీడియోస్ చేయాలి. నేను కాంటెంట్ అయితే చేస్తూనే ఉంటా, కానీ రియాక్షన్ వీడియోస్ కష్టమేమో, కానీ ఈ స్కెచ్ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ కాంటెంట్ ఖచ్చితంగా చేస్తుంటా. ఐ లవ్ మేకింగ్ కాంటెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. 90s బయోపిక్ మ్యాడ్ అయిపోయినాం, అండ్ దీనికి ఒక కల్ట్ ఫ్యాన్స్ తయారైతున్నారు. ఇది ప్రెషర్ రెండు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మెనీ నోస్టాల్జిక్ మూమెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఎండింగ్ ఎట్లా ఇస్తారు మౌలీ టాక్స్ లో? ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొకసారి లడ్డు ల్యాక్స్ ఇలా అబ్బా, లడ్డు ల్యాక్స్ ఉన్నది పెళ్ళ. అది మీ వీడియో చూడకపోతే చూడండి, FB అంకుల్స్ అని ఏముంటుంది, రియాక్టింగ్ టు ఫేస్బుక్ అంకుల్స్ అని వీడియో, యూట్యూబ్ వీడియో ఉంటుంది. అది సర్చ్ చేసి చూడండి, బాగుంటుంది. లడ్డు ల్యాగ్స్ ఉంటుంది.